హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎట్లు మంచుకున్నారా? ఇంకా మరి వీడియోని ఇంకా స్టార్ట్ చేసినట్లయితే మీరు తమిళలో ఏదైతే చూసారో అది నిజమే అంటమాట. ఏంటంటే మాత్రం మనం ఫైనల్గా అయితే లేజర్ టెక్నాలజీని అయితే మన డిఫెన్స్ రంగంలో అయితే మన ఓన్ టెక్నాలజీ అయితే మనమైతే క్రియేట్ చేసుకున్నాం. దాన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ కూడా చేసినాం. మంచిగా అయితే అది వర్క్ అయింది. ఒక 5 కిలోమీటర్ల రేంజ్లో ఉన్నటువంటి డ్రోన్స్నైనా 5 కిలోమీటర్ల రేంజ్లో ఉన్నటువంటి ఏదైనా కానీ అంటే లైక్ యుద్ధ విమానాలైనా కానీ ఇది కుప్ప కూల్చే సామర్థ్యంతో కలిగి ఉన్నటువంటి ఈ యొక్క లేజర్ టెక్నాలజీని అయితే మనమైతే లేజర్ టెక్నాలజీ వెపన్స్ అయితే మనమైతే తయారు చేసుకోవడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మరి మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ చూసే ఉంటారు. అయితే ఈ యొక్క లేజర్ టెక్నాలజీ గురించి చాలామంది రకరకాలుగా అయితే మాట్లాడుకుంటారు కదా. ఆ రకరకాలుగా అయినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గురించి కూడా ఈ యొక్క వీడియో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క టెక్నాలజీ ఏంటంటే మాత్రం మిర్రర్ టెక్నాలజీ అని చెప్పి చెప్పుకోవచ్చు. అది వేరే లెవెల్ టెక్నాలజీ, మనకు అది అందది. మనం దాని గురించి తెలుసుకోవాలనుకున్నా కానీ ఎందుకులేండి, వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లీక్ చేసిన వాళ్ళు మొత్తం. అందుకని చెప్పేసి మనమైతే ఆ ఒక టెక్నాలజీ గురించి అయితే మాట్లాడుకునే అవసరం అయితే లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక మరి ఈ యొక్క టెక్నాలజీ అనేది మన దగ్గరనే ఉందా, లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంట్రీస్లో ఉందా అంటే మాత్రం ఎప్పుడో మనం లైక్ అది పాతకాలంలో 90స్లోనే మనం చూసుకున్నట్లయితే యూఎస్ దగ్గర అయితే ఉంది. అదేవిధంగా ఎర్లీ 20స్లో మనం చూసుకున్నట్లయితే మిగతా కంట్రీస్కి అయితే వచ్చేసింది. అంటే మన లైక్ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి దగ్గర కూడా ఈ యొక్క లేజర్ టెక్నాలజీ అయితే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎక్స్పెషల్లీ చైనా దగ్గర కూడా ఈ యొక్క లేజర్ టెక్నాలజీనే ఉంది. కానీ ఇప్పటి వరకు మన దగ్గర కూడా ఉంది. ఖాళీ అని చెప్పేసి ఒక వెపన్ అయితే ఉంటుంది. కానీ అది బయట అంటే లైక్ రష్యా నుంచో లేకపోతే బయట దేశాల నుంచో మనమైతే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వెపన్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన ఓన్ టెక్నాలజీతోని డెవలప్ చేసుకున్నటువంటి ఏకైక వెపన్ మనం లేజర్ టెక్నాలజీతోని మనం రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో మనమైతే ఈ యొక్క దీనికి సంబంధించిన టెస్టింగ్స్ చేసినాం. అది వర్క్ అయింది 2 సెకండ్స్లోనే మనం చూసుకున్నట్లయితే, అంటే 2 సెకండ్స్ అంటున్నాం. జస్ట్ ఇట్లా మనకి అది రేజర్ ఏదైతే ఉందో లేజర్ అది పాస్ అయింది, డ్రోన్ని స్మాష్ చేసింది, అయిపోయింది అనమాట. అట్లా అంటే లైక్ లైట్ స్పీడ్తోనే మనమైతే ఆ డ్రోన్ అయితే కంప్లీట్గా అయితే డ్రెస్ అయితే చేసేసినాం. ఇక మరి ఈ యొక్క టెక్నాలజీ గురించి చాలా మంది అయితే మాట్లాడుకుంటారు. మరి ఆ మాటలు ఏంటంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని చాలా మంది అయితే క్రిటిసైజ్ చేస్తున్నారు అనమాట. లైక్ చంద్రయాన్ 3 మిషన్ ఏదైతే ఉందో దానిలో కూడా ఇదే మనకి ఎదురైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. వీడియో క్వాలిటీ అనేది బాగాలేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పేసి చాలా వరకు అన్నారు. కానీ ఇక్కడ నేనేమంటా అంటే మాత్రం సింపుల్గా ఒక ముచ్చట చెప్తాం. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కానీ నా ఒపీనియన్ ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే వాళ్ళు లో రెజల్యూషన్తో తీసినటువంటి కెమెరా ఏదైతే ఉందో అదే పర్ఫెక్ట్. ఎందుకంటే మాత్రం మనం ఏ లెవెల్లో మనమైతే దాని ఇంపాక్ట్ అనేది చూసామో అదేవిధంగా చూసుకున్నట్లయితే దాంట్లో టెక్నాలజీలో ఏమేమి ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి, అవి ఏ విధంగా మనకి వర్క్ చేస్తున్నాయి అని చెప్పేసి క్లియర్ కట్ వీడియో కనుక మనం చేసి పెట్టినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, శత్రు దేశాలు అలర్ట్ అవుతాయి. ఇంతకంటే బెటర్గా మనం చూసుకున్నట్లయితే లేజర్ టెక్నాలజీని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకునేందుకు అవకాశం అనేది ఉంటుంది. అందుకని చెప్పేస్తే మన డిఫెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, మన మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకొని లో రెజల్యూషన్లోనే వీడియోని రిలీజ్ చేయడం అయితే జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. అది మాత్రం 100% చెప్తున్నా, అది మొత్తం రైట్ అని చెప్పేసి నేను అంటాం. అది 100% లో రెజల్యూషన్తోనే ఉండాలి. అది మనకు ఎంత ఏ రెజల్యూషన్తో ఉందా అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ మనకి ఆ వెపన్ వర్క్ అయిందా, మన శత్రు దేశాలలో ఉన్నటువంటి ఈ వెపన్ చూసి వణికినాయి, అంతే. 2 ముచ్చట్లు ఉండాలి. అట్లా ఉండాలి. కానీ రెజల్యూషన్ క్వాలిటీ లేదు, ఇది లేదు, అది లేదు, వీడియో క్వాలిటీ లేదు, ఏం లేదు. యుఎస్ వాడు నా దగ్గర ఈ వెపన్ ఉంది, ఆ వెపన్ ఉంది అని చెప్పేసి మంచి అదేంటి పెద్ద కెమెరాలు పెట్టి వీడియోస్ అనేవి తీస్తారు. యూకే వాడు కూడా ఇంత పెద్ద కెమెరాలు వేసుకొని వీడియోస్ అనేవి తీస్తాడు. మరి జపాన్ వాడు కూడా తీస్తాడు. మనం చూసుకున్నట్లయితే మన చైనా వాడు కూడా మంచి పెద్ద కెమెరాలతో అనేది వీడియోస్ అనేవి తీస్తారు. ఎందుకు తీస్తారు? మా దగ్గర ఇంత సంపద ఉంది అని చెప్పేసి డబ్బా కొట్టుకోవడానికి. అంటే లైక్ మా దగ్గర ఇన్ని వెపన్స్ ఉన్నాయని చెప్పేసి డబ్బా కొట్టుకోవడానికి. మనం యూఎస్లో కనుక మనం చూసినట్లయితే ప్రతి నెలకోసారో లేకపోతే ప్రతి వీక్ ఒకసారో మనం చూసుకున్నట్లయితే ఈ
విమానాలు ఏవైతే ఉంటాయో యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక దగ్గర పెట్టేసి వాటికి సంబంధించినటువంటి ఆయుధాలను యూజ్ చేస్తూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్స్ కావచ్చు, అక్కడ ఇక్కడ తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ రకరకాలుగా అయితే చేస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ ఇవి, మా దగ్గర ఇంత పెద్ద పెద్ద విమానాలు ఉన్నాయి, యుద్ధ విమానాలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవడం కోసం. అదే మనం చేస్తే ఏమవుతుందని చెప్పేసి అంటారు కొంతమంది. ఇంత స్ట్రాంగ్గా కనిపిస్తాం కదా, మన దగ్గర కూడా అంటే లైక్ ఇంత పెద్ద పెద్ద వెపన్స్ ఉన్నాయని చెప్పేసి చాలా మందికి తెలుస్తుంది కదా, మన దేశం కూడా పెద్ద గొప్ప దేశం అని చెప్పేసి తెలుస్తుంది కదా అని చెప్పేసి మీరు అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, పులిని చూసి నక్క వాత పెట్టుకుందంటే గిదే అవుతుంది. మరి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో అది మన వరకే సొంతం ఉండాలి. బయట దేశాల గనక మనం ఎప్పుడైతే ఈ యొక్క టెక్నాలజీ గురించి చెప్తామో, అంటే లైక్ ఇంత పెద్ద పెద్ద మిసైల్స్ ఉన్నాయి, అంతంత పెద్ద పెద్ద అవి ఉన్నాయని చెప్పేసి మనం ఎప్పుడైతే చెప్పుతామో అప్పుడు ఏమవుతుందో తెలుసా, శత్రుదేశం వాటికంటే పెద్ద పెద్ద యుద్ధ విమానాలు కావచ్చు, పెద్ద వీటికంటే పెద్దగా చేసే ఛాన్స్ అనేది ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అటాక్ అనేది చాలా ఈజీగా చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకని చెప్పేసి మన ఇండియా వరకే పరిమితం అయితే సరిపోతుంది. మనం పెద్దగా ఇజ్జేయాల్సిన అవసరం లే. మన దగ్గర ఏది ఎంత ఉంది అని చెప్పేసి మనకు తెలిసా సరిపోతుంది, బయట ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని విషయాల్లో తెలియాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం S-400 గురించి అయితే మాట్లాడుకుంటాం, చాలా గొప్పగా మాట్లాడుకుంటాం. అటువంటి యుద్ధ ట్యాంకర్ కనుక మన దగ్గర ఉండాలి, అవి ఉండకపోతే అవి ఉన్నాయని చెప్పేసి తెలియాలి. ఎందుకంటే మాత్రం అవి భయం పుట్టిస్తాయి, అటువంటివి భయం పుట్టిస్తాయి. ఇటువంటి లేజర్ టెక్నాలజీస్ కూడా భయం పుట్టిస్తాయి. కానీ కొన్ని ఉంటాయి, కొన్ని ఎప్పుడు కూడా బయట పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నా ఉద్దేశం. అంతేగాని మన దగ్గర ఉన్నది కదా అని చెప్పేసి డబ్బా కొట్టుకున్నామంటే చాలా వరకు సివియర్గా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అనే ఉంటుంది. యుఎస్ వాడు చాలా డిఫరెంట్గా అయితే ట్రై చేస్తాడు, అమెరికా. అదేవిధంగా చైనా చూసుకుంటే మూవీస్ తీస్తారు, మా దగ్గర ఈ టెక్నాలజీ ఉంది ఆ టెక్నాలజీ ఉంది అని చెప్పేసి మూవీస్ రూపంలో వాళ్ళకి తెలియడానికైతే ట్రై చేస్తారు. కానీ మనం అలా కాదు కదా, మనకంటూ కొన్ని ఎథిక్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని పాటించాలి. అప్పుడే మన దేశం సురక్షితంగా ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఇక డ్రోన్స్ అవి ఇవి మన దగ్గర కూడా ఉన్నాయి. పాకిస్తాన్ వాడు ఎప్పుడైతే మన సరిహద్దుల దాకా డ్రోన్స్ని తీసుకొస్తాడో ఈ యొక్క లేజర్ టెక్నాలజీతోని ఆ డ్రోన్స్ని స్మాష్ చేయొచ్చు. చైనా వాడు ఎప్పుడైతే మన దగ్గరికి డ్రోన్స్ తీసుకొస్తారో ఈ లేజర్ వెపన్స్తోని స్మాష్ చేయొచ్చు. అట్లా ఉంటుంది అనమాట, మినిమం ఉంటుంది. మరి ఈ యొక్క వెపన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇటువంటి టెక్నాలజీతో కూడుకున్నటువంటి వెపన్స్ అనేవి మన పొదలోకి వచ్చినట్లయితే చాలా అయితే మనకి హెల్ప్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది యుద్ధ రంగంలో. కానీ యుద్ధం వస్తుందా రాదా అని చెప్పేసి పెద్ద క్వశ్చన్ మార్క్. అది వచ్చే ఛాన్స్ అనేది చాలా లిమిట్, కానీ వస్తే మాత్రం పాకిస్తాన్తో అయితే వస్తుంది. అది సివియర్గా ఉండకపోవచ్చు, మ్యాక్సిమం ఒక 2 గంటలు 3 గంటలలో మనమైతే పాకిస్తాన్ని స్మాష్ చేసేస్తాం. అది మాత్రం 100% కొడుతుంది. బంగ్లాదేశ్ విచ్చడవేడిగా వీగుతుంది అనమాట. అది ఒక 10 నిమిషాలు పడుతుంది బంగ్లాదేశ్ను ఆక్యుపై చేసుకోవడానికి. కాస్త ఓపిక పట్టాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వెస్ట్ బెంగాల్లో చాలా అల్లర్లు మొదలైనవి. ఏ విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్లో బీభత్సమైనటువంటి అల్లర్లు చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ మహిళల్ని బాగా మానభంగం చేస్తా అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్లో వీళ్ళైతే రెచ్చిపోతారనమాట. ఎవరు వాళ్ళ మమతా బెనర్జీ గారు ఏవైతే ఉన్నారో వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఇట్లా చేయండి అట్లా అని చెప్పేసి సపోర్ట్ చేస్తున్నారు. ఏం నాకైతే అర్థమైతే లేదు. ఆ అల్లర్లకు కారణం బంగ్లాదేశ్ అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్తాను నేనైతే. ఎందుకంటే మాత్రం మన దేశాన్ని 2 ముక్కలు చేయడం కోసం ప్రయత్నిస్తున్నటువంటి బంగ్లాదేశ్, అది 100% చెప్తున్నా, 2 ముక్కలు చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఏదైతే ఉందో అది పొద్దున అప్లోడ్ చేసాను అనమాట. ఆ వీడియో ఇంకా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే మాత్రం ఎండ్ స్క్రీన్లో ఉంటుంది. ఒకసారి అయితే చెక్అవుట్ చేసేసేయండి. ఇక మరి ఈ యొక్క వీడియోకి ఇంతే. మీకేమనిపించింది ఈ యొక్క టెక్నాలజీ ద్వారా? ఒక లేజర్ టెక్నాలజీ అనేది మన అమ్ముద పొలంలోకి రావడం వల్ల ఎంత మన డిఫెన్స్ రంగం అనేది ఎంత స్ట్రాంగ్ అయింది అని చెప్పేసి మీరు ఏమనుకుంటున్నారు? నాకంటే ఎక్కువగా మీకే తెలుసు. మీరు చాలా రకాలుగా అయినటువంటి వీడియోస్ అనేవి చూస్తారు, చాలా రకాలైనటువంటి అనాలిసిస్ అనేది చేస్తారు. కాబట్టి ఈ యొక్క టెక్నాలజీస్ అనేవి ఇంకా పెంచుకుంటూ పోతున్నాం. అంటే లైక్ ఇప్పటి వరకు మనం రేంజ్ అనేది చాలా మ్యాటర్ చేస్తుంది ఈ యొక్క లేజర్ టెక్నాలజీలో. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 5 కిలోమీటర్లు ఇంకా పెద్దగా మనం రేంజ్ అనేది పెంచుకుంటూ పోవాలి. అర్థమైందా? చైనా దగ్గర ఫర్ సపోజ్ చెప్తున్నాను, చైనా దగ్గర 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డ్రోన్ కావచ్చు, విమానాన్ని కావచ్చు కొట్టేటటువంటి లేజర్ టెక్నాలజీ అనేది వాళ్ళ దగ్గర ఉన్నది.
అర్థమైందా? మరి అంత లెవెల్లో మనమైతే అప్గ్రేడేషన్ కావాలి. దానికైతే మొదలు పెట్టినాం. దానికి సంబంధించిన సన్నాహాలు అవి ఇవి మనమైతే మొదలు పెట్టినాం. మరి ఈ యొక్క డిఫెన్స్ రంగం అనేది చాలా ముందడికి పోతుందని చెప్పి చెప్పుకోవచ్చు. మన ఓన్ టెక్నాలజీ మేడ్ ఇన్ ఇండియా, బయట దేశాలతో సంబంధం లేకుండా మన ఓన్ టెక్నాలజీతో డెవలప్ చేసుకున్నటువంటి లేజర్ వెపన్స్ నెక్స్ట్ లెవెల్ కదా. మరి మీరు ఏమనుకుంటున్నారు ఈ యొక్క టెక్నాలజీ గురించి, ఈ యొక్క వెపన్స్ గురించి ఏమనుకుంటున్నారని చెప్పేసి లైక్స్ మీద కింద కామెంట్ అయితే చేసేయండి. వీడియోకి అయితే ఇంతే. మరి వీడియో మీకు నచ్చితే ఒక లైక్, ఛానల్కి సబ్స్క్రైబ్, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద టాప్ చేసుకున్నారంటే మన వీడియోస్ అనేవి ఎప్పటికప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో 10 నిమిషాలలో అక్కడ ట్రెండ్ అవుతుందంటే ఇక్కడ 10 నిమిషాలు నేనైతే వీడియోస్ అనేవి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. అంత ఫాస్ట్గా ఉంటాం మనం. ఎప్పుడు కూడా యూట్యూబ్ మీద ఇటు అటాక్ చేస్తూ ఉంటాం అనమాట. మరి మన నెక్స్ట్ లెవెల్లో మనమైతే యూట్యూబ్లో దంచి కొడుతూ ఉంటాం. అందుకని చెప్పేసి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ చేస్తే ఆల్ మీద టాప్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు క్షణంలో మీకైతే వీడియో వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అర్థమైందా? ఇది ట్రెండింగ్ అవుతుందంటే వీడియోస్ అనేవి వస్తాయి అనమాట. అట్లా ఆ లెవెల్లో మనం యూట్యూబ్ ఛానల్లో మనమైతే యాక్టివ్గా అయితే ఉంటామని చెప్పేసి చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ దొరకకపోతే కొంత లేట్ అవుతుంది. దాన్ని కొద్దిగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మరి వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. బాయ్.